హాయ్ అండి. నమస్తే. మీ ముందుకొచ్చింది మీ లల్లి పాడ్‌కాస్ట్. కార్తీక మాసం వచ్చేసింది కదండీ! ఇక పూజల టైం మొదలైపోయినట్లే. ఉత్తి రోజుల్లో ఇంట్లో పూజలు అంత ఇంట్రెస్ట్‌గా పూజలు చెయ్యరు. ఎందుకంటే వారి టైమింగ్స్‌ని బట్టి చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ నెల రోజులు మాత్రం తూచా తప్పకుండా పొద్దున్నే లేచి చన్నీళ్ళు స్నానాలు, గుళ్ళు, గోపురాలు ఆ దేవుణ్ణి పడుకోనీయకుండా గంట కొట్టి మరీ లేపేస్తూ ఉంటాం. పొద్దున్నే లెగడానికి అలారం పెట్టుకుంటూ ఆ అలారం సౌండ్‌కి ఎంత ఇరిటేషన్‌గా ఉంటుందో కదండీ! మనమైతే విసుక్కుంటూ లేస్తాము. మరి దేవునికి గంట కొట్టి లేపేస్తుంటే కోరుకులు మాట దేవుడి దయ. మరి కొద్దిగా పాపం చుట్టుకుంటుందేమో! మన మిడిల్ క్లాస్ వాళ్ళ ధోరణైతే మరీ విపరీతం. ప్రొద్దున్నే లేచి ఎంత చలి ఉన్నా చన్నీటి స్నానాలు, ఉపవాసాలు. అమ్మలు ఒక్కరు పూజలు చేస్తే పర్వాలేదు. మా పిల్లలకి కార్తీక మాసం వస్తే టార్చర్ మొదలైపోయిందే. ఎలా అంటారా? గుడికి తోడు రమ్మంటుంది. పొద్దున్నే తనతో పాటు లేపేస్తుంది. పైగా ఒక సెంటిమెంట్ డైలాగ్ వదులుతుంది. నేను చేసే పూజలన్నీ మీరందరూ బాగుండాలని కదరా అంటుంది. ఇంకా మేము గుడికి రెడీ అవ్వకపోతే అప్పుడు మొదలవుతుంది మమ్మీ రిటర్న్స్ టు. అప్పటి వరకు ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్న అమ్మల్లో మరో రూపం కనిపిస్తుంది. ఎలాగో తెలుసా? ఎప్పుడో చేసిన చిన్న చితక తప్పులు ఎలాంటివో తెలుసా? అప్పుడప్పుడు స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడినవి, పరీక్షల్లో మార్కులు మార్చేసి కొద్దిగా ఎక్కువ వేసుకున్నవి, అప్పుడప్పుడు పాకెట్ మనీ డబ్బులు చాలకపోతే అమ్మ పోపుల డబ్బాలో కాజేసినవి, అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు పాలగుండ నోటి నిండా వేసుకొని ఏమీ ఎరగనట్లు డబ్బా కుదిపెట్టినవి, ఇలాంటివన్నమాట. చిత్రగుప్తుడైనా ఇంత గుర్తు పెట్టుకొని చిట్టా రాస్తాడో లేదో తెలియదు కానీ ఈ అమ్మలు ఉన్నారే మొత్తం స్టోరేజ్ చేసుకొని అప్పుడప్పుడు మనం వారు చెప్పిన మాట వినకపోతే మీ నాన్నగారితో చెప్పేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తారు. తిట్టినా కడుపు నిండా భోజనం పెట్టినా అమ్మే కదా. అందుకే చెప్పిన వెంటనే రెడీ అయిపోవడం అందరికీ మంచిది. అమ్మలతో వెళితే వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకోవచ్చుగా. మనకి కోనేటి స్నానాలు చేయమంటారు, మునకలు, ప్రదక్షిణాలు. ఒక్క అమ్మాయి అయినా కనిపిస్తుందా, గుడికి వస్తుందా అంటే లేదే. అందరూ ఆంటీలే కనిపిస్తారు. ఇంతింత పసుపులు రాసుకొని అమ్మవారిలా కనిపిస్తారు. దెబ్బకు నిద్రమత్తు కాస్త వదిలిపోతుంది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా. అబ్బాయిలు అమ్మలు బ్లాక్మెయిల్కి గురవుతుంటే అక్కడ అమ్మాయిలు నాన్నలు ప్యాంపరింగ్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇదండి. ఇక కార్తీక మాసంలో వనభోజనాలు స్టార్ట్ అవుతాయి కదా. అదేనండి ఇప్పుడు ట్రెండీగా పిక్నిక్లు అంటున్నారు. పాత రోజుల్లో వనభోజనాలు అనేవారు. వనము అంటే అడవి. చెట్ల క్రింద కూర్చొని కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద, రావి చెట్ల కింద, మామిడి చెట్ల కింద కూర్చొని భోజనం తింటే చాలా పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్పేవారు. పాత రోజుల్లో అయితే కార్తీక మాసంలో వనభోజనాలు అంటే పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే అప్పట్లో వనభోజనాలు అంటే ఒక గొప్ప ఆత్మీయ కలయికగా భావించేవారు. వారం రోజుల ముందు నుండి ప్రిపరేషన్ మొదలైపోయేది. ముందు రోజు ఎక్కడెక్కడ మంచి మంచి తోటలు ఉన్నాయా అని వెతికేవారు. ఒక మంచి తోటను సెలెక్ట్ చేసుకొని, మనం మిడిల్ క్లాస్ కాబట్టి అట్టే దూరం వెళ్ళేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా వెహికల్ సదుపాయాలు కూడా చూసుకునేవారు. ఆడవాళ్ళందరూ కూరగాయలు అన్నీ కటింగ్లు చేసేవారు. మగవాళ్ళు కొంతమంది వంట దగ్గర సాయం చేసేవారు. మరికొంతమంది కబుర్లు చెప్పుకునేవారు. చాలా సందడిగా వనభోజనాలు మహోత్సవం జరిగేది. ఇక పిల్లలైతే చెట్ల కొమ్మలపై కూర్చొని ఉయ్యాలలు ఊగుతూ, కొంతమంది తాడాటలు, రింగాటలు, దాగుడుమూతలు ఇలా అన్ని రకాల గేమ్స్ ఆడుకునేవారు. మరొక వైపు టీనేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు చూపులతో బాణాలు వేసుకుంటూ ఎవరి గోల్లో వాళ్ళు ఉండేవారు. అప్పట్లో పిల్లలు ఈ ఫిజికల్ గేమ్స్ ఆడటం వల్ల, మంచి పోషక విలువలు గల భోజనం తినడం వల్ల చాలా హెల్తీగా ఉండేవారు. పిల్లల్లో లావుగా ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు.
కానీ ఇప్పుడు పిల్లల వయసుతో సంబంధం లేదు. అందరికీ ఊబకాయం వస్తుంది. ఎందుకంటే ఫిజికల్‌గా ఎక్సర్‌సైజులు లేవు. ఎక్కువగా మొబైల్స్‌తో మునిగిపోవటం వలన ఎవరితోని మాట్లాడకుండా మన రిలేషన్స్‌పై పట్టు కూడా పోతుంది. అప్పటి వనభోజనాల్లో అంత ఆత్మీయత ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. పిక్నిక్ వెళ్ళాలంటే ఎక్కువగా హడావుడి ఏమీ ఉండదు. ఒక మంచి రెస్టారెంట్‌లో ఆర్డర్ పెట్టుకొని ఎంతమంది వెళితే అన్ని ప్యాకింగులు పట్టుకోవటం, వెళ్ళి జాగ్రత్తగా మధ్యాహ్నం వరకు ఏదో రకంగా కాలక్షేపం చేసి ప్యాకింగ్‌లు ఓపెన్ చేసుకొని తినేసి వచ్చేస్తారు. ఇది మన పిక్నిక్. అప్పటి రోజుల్లో పిక్నిక్‌లో అన్నీ ఇంపార్టెంట్‌గానే ఉండేవి. మరొక విషయం, ప్రతి కులంలో ఎవరికి వారు పిక్నిక్‌లు ఉండేవి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా ఉంటున్నాయి అనుకోండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఎక్కువగా పిక్నిక్‌లో కుదురుతూ ఉండేవి. ఎలాగంటారా? పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి బయోడేటా తీసుకొని వాళ్ళకి అక్కడే ఒకరికొకరిని చూపించి స్వయంవరంలా ఏర్పాటు చేసేవారు. అక్కడ ఒకరి కుటుంబం గురించి ఒకరికి మంచి చెడ్డలు అక్కడే తెలిసిపోయేవి. ఒకరికి ఒకరు ఇష్టమైతే సంబంధాలు కలుపుకునేవారు. అందుకే అప్పుడు రోజుల్లో వివాహం అయిన వధూవరులు ఒకరికి ఒకరు గౌరవించుకునేవారు. ఇప్పటి రోజుల్లో కూడా ఈ తంతు జరుగుతూ ఉన్నాయి. కానీ చిన్న చేంజ్. అమ్మాయిది, అబ్బాయిది బయోడేటా ఒక బుక్‌లో ప్రింటౌట్ చేస్తారు. కానీ ఆ పిక్నిక్‌లోకి అమ్మాయి, అబ్బాయి రానక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ కదండీ! అది వాడేస్తున్నారు. కానీ ఇప్పుడు పిక్నిక్‌లకి ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటం లేదు. అంతా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పాత రోజుల్లో వివాహ బంధం ఎంతో గట్టిగా ఉండేది. ఎందుకు? ఇప్పుడు వివాహ బంధం ఎందుకు అంత గట్టిగా ఉండటం లేదు? ఎందుకంటే అప్పుడు మనుషుల్ని, వాళ్ళ మాటల్ని నమ్మి వివాహం కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీని నమ్ముతున్నారు కదా! ఇప్పుడు టెక్నాలజీ చైనా ఫోన్ లాంటిది. పని చేసినంత పని చేస్తుంది. తర్వాత చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు చాలా ఈజీగా డివోర్స్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లల్లో జరిగితే ఇట్టే బయటికి తెలిసిపోతుంది. కాస్త ఉన్నవారింట్లో జరిగితే అంతగా తెలీదు. అందుకే ఇప్పుడు పిల్లలు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన అమ్మ, నాన్న కుటుంబ గౌరవం కాపాడుకొని వస్తున్నారు. తరువాత తరం మనది. అంతే బాధ్యత మనకి ఉండాలి కదా! ఇదండి వనభోజన విషయాలు మనం మాట్లాడుకుంటుంటే వెంటనే మన అమ్మా, నాన్నకి పాత రోజులు గుర్తొచ్చి ఉంటాయి కదా! హ్మ్. ఇప్పటివరకు మీరు ఇది విన్నారంటే మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, మా పనైతే అయిపోయింది. ఇక మీ పనే ఉంది. అదేనండి. మా ఛానల్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఆల్ సోషల్ మీడియాలో మా ఛానల్స్ ఉన్నాయి. దానికి మీరు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ అనేది మీకు ఇంకా ఈజీగా వస్తది అండ్ నోటిఫై అవుతది. నాకు తెలుసు మీరు చేస్తారు. ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్. మీరు వింటుంది లల్లి పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్ మీ లలిత.